ఒకరోజు వాక్యం చెప్తున్నాడు ఆయన, పరలోకం నుంచి వచ్చే మన్నా నేనే, జీవాహారం నేనే, నన్ను బుధిస్తే మీకు ఎల్లప్పుడూ కూడా నిత్య జీవం ఉంటుందని ఆయన ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన విషయాల మీద బోధ చేయడం ప్రారంభించాడో, ఆత్మను మార్చే వాక్యం చెప్పడం ప్రారంభించాడో, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన సంగతుల గురించి ఆయన బలంగా వాక్యం చెబుతున్నాడో, శిష్యులు తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఈ సేవకుడు లేదా ఈ బోధకుడు ఇంత కఠినమైన మాటలు చెబుతున్నాడు కదా, ఇంత కఠినమైన మాటలు చెబితే ఎవడింటాడు? సేవకుడు కఠినంగా చెబుతూ ఉంటే ఈ కిందున్న ఈ ప్రవక్తలు, ఈ కిందున్న అపోస్తలు మాట్లాడుకుంటున్నారు, ఈ సేవకుడు, ఈ బోధకుడు ఇంత కఠినంగా వాక్యం చెబితే ఎవరింటారు? వాక్యం విన్నంతసేపు వాక్యం బాగా వినేశారు. వాక్యం విని బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇవి కఠినమైన మాటలు కదా, ఇంత గట్టిగా వాక్యం చెబితే ఇవి ఎవరింటారండి? ప్రభా, కొంచెం బేస్ తగ్గించి చెప్పు ప్రభా, నీ దగ్గర జనాలు నిండిపోతారు ప్రభా. ప్రభుకు కావాల్సిన జనాలు నిండిపోవడం కాదు, వచ్చిన కొద్ది మంది అయినా వాక్యానుసారమైన ప్రవర్తనలో ఆత్మను గురించి ఆలోచించేవారుగా ఉండాలి. ఇది అర్థమైపోయింది ప్రభువుకి, యేసుక్రీస్తు వారికి ఇది అర్థమైపోయింది. శిష్యులు నా ప్రసంగాల గురించి సనుక్కుంటున్నారు. ఏమని సనుక్కుంటున్నారని అంటే, ఇంత గట్టిగా చెబుతున్నాడు, ఇంత గద్దిస్తున్నాడు, ఇంత కఠినమైన మాటలు చెబుతున్నాడు, ఇంత కఠినంగా మాట్లాడితే నేను వచ్చే వారం నుంచి సంఘానికి రాను అంటే, అప్పుడు ప్రభు అంటున్నాడు, పేతురు ఒకసారి ఇట్రా, మీరు 12 మంది ఉన్నారు కదా. ఎస్ ప్రభు, 12 మంది ఉన్నాము. కానీ ఇంతకుముందు చాలామంది ఉన్నారు కదా. అవును ప్రభు, చాలామంది ఉన్నారు. అంతకుముందు 100కు పైగా ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే కఠినమైన మాటలు చెప్పారో, ఈ కఠినమైన మాటలు ఏవైతే ఉన్నావో ప్రతోడికి తగిలిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు ప్రభువా. ఈ 120 మందికి పైగా జనం అందరూ వెళ్ళిపోతే ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలాం ప్రభువా. మరి మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారు అంటే, అప్పుడు అంటాడు పేతురు, ప్రభువా నీవే నిత్య జీవం మాటలు కలిగిన వాడివి, మేము ఎవరి ఎద్దకు వెళ్తాం ప్రభువా, నీవే మాకు కావాలి.